హైందవ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శౌర్య యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో హిందువులు చిన్న పెద్ద ఆడ మగ అనే భేదాలు లేకుండా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజును మేము శివాజీ మహారాజ్ను తలుచుకుంటూ ఈ యాత్రను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నామని, అలాగే భారతదేశం అంటే హైందవ దేశమని, ఇక్కడ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందన్న జిల్లా ఆర్ఎస్ఎస్ చాలక రామచంద్రరాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ఈ రోజు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శౌర్య యాత్రగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ యాత్ర నిర్వహిస్తున్న హిందూ సంఘం నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ యాత్ర ఎలా కొనసాగుతుందో. చెప్పండి సార్, ఈ రోజు శౌర్య యాత్ర నిర్వహించడానికి కారణాలు ఏమిటి, ఈ యాత్ర యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు, శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడైన రోజు. ఈ రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జరుపుకుంటుంది. ఆ మహానుభావుడి దయ వలననే ఈరోజు హిందువులంతా భారతదేశంగా మిగిలి ఉందంటే కారణం ఆ రోజు శివాజీ మహారాజు యొక్క యుక్తి శక్తి కారణం. ఈ రోజున మనందరూ కూడా వారిని అనుసరించి రాష్ట్రీయ సంస్థకు 100 సంవత్సరాలుగా వారిని అనుసరించి వారి ఆలోచనను అనుసరించి ప్రయాణం చేస్తోంది. రాష్ట్రీయ స్వయం సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రపంచంలోనే ముందు స్థానానికి వెళ్ళే దిశలో ఉంది. ఈరోజు సాంకేతిక రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది, వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది, వ్యవసాయ రంగంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. మరి ధార్మిక రంగంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అంచేత ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబాన్ని పరిధి నుంచి బయటకు వచ్చి సమాజం కోసం దేశం కోసం ఆలోచన చేయాలి. రాష్ట్రీయ సంస్థకు రోజు ఒక గంట సేపు శాఖ నిర్వహించడమే కాకుండా మిగిలిన 23 గంటలు కూడా స్వయం సేవకుగా జీవితం ఎలా గడపాలి, నేను సమాజానికి ఎలా ఆదర్శంగా ఉండాలి, నా కుటుంబం ఎలా ఆదర్శంగా ఉండాలి, నేను చేసే వ్యాపారం ఎంత ఆదర్శంగా చేయాలి, నేను చేసే వృత్తి ఎంత ఆదర్శంగా ఉండాలని స్వయం సేవకు ఆలోచిస్తాడు. ఆ రకంగానే సమాజాన్ని అంతా కూడా సంఘం అయిపోవాలని రాష్ట్రీయ స్వయం సేవక కోరిక. భవిష్యత్తులో ఆ దిశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రయాణం చేస్తోంది. మరి సమాజం అంతా కూడా మనమంతా కూడా దేశం పట్ల ఆలోచన కలిగి దేశం కోసం జీవించాలి. ఈ రోజున దేశం కోసం మరణించవలసిన అవసరం లేదు, దేశం కోసం జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక సంఘం, ఒక ఆర్ఎస్ఎస్ చేస్తే అయ్యే పని కాదు. ప్రతి వ్యక్తిలోనే మార్పు రావాలి. ప్రతి వ్యక్తి కూడా సమాజం కోసం దేశం కోసం ఆలోచించాలి. మనందరూ కలిసి ఆ రకంగా ఉద్యమిస్తే, కనుమూస్తే భగవంతుడు కనపడాలి, కళ్ళు తెలిసే సమాజం కనపడాలి. ఈ రోజు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది, ఎలా కొనసాగుతుంది? ఈ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి ప్రారంభమయ్యి మనం సుమారుగా 4 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి అందరూ బైక్ ర్యాలీలో హిందూ సమాజం అంతా కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా మనలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు కూడా
మనని సమర్థించేవారు ఉన్నారు. మన అందరినీ కూడా గౌరవిస్తాం. మనకి విధానాల పట్ల వ్యతిరేకత ఉంది తప్ప మతాల పట్ల మనకు వ్యతిరేకం లేదు. అందరూ కలిసి ప్రయాణం చేసి ఈ శౌర్యయాత్రని విజయవంతం చేయవలసిందిగా పౌర ప్రముఖులందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న హిందువులకి మీరు ఏ విధమైన కార్యాచరణ ఇస్తారు? ఏ విధమైన అంటే ఈ యాత్ర గురించి కానీ లేకపోతే ఏదైనా విషయాలు కానీ ఏ విధమైన చేర్పిస్తారు? హిందువులంతా సంఘటితం కావాలి. ఆ రాష్ట్రీయ సంఘ ఆలోచన ఒకటే. ఒక సంఘం కొంతమంది వ్యక్తుల వల్ల అయ్యేది కాదు. హిందువుల్ని సంఘటితపరచడం కోసమే ఆలోచించింది. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా హిందువులే. కొన్ని కారణాల వల్ల మతాలు మారారు. కొన్ని తరాల్లో ముస్లింలు ఆంగ్లేయ పాలనలో కానీ ఆంగ్లేయుల పాలనలో కానీ మతాలు మారడం జరిగింది తప్ప మన అందరి డిఎన్ఏ ఒకటే. మనందరూ కలిసి ప్రయాణం చేయాలి. మనందరూ కలిసి దేశం వైభవ స్థితిలో ఉంటుంది. మనందరూ కలిసి మన భావాలను పంచుకొని మన ఆలోచనలు పంచుకొని ఐకమత్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామని మా సందేశం. ఈరోజు ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ శోభయాత్ర రూపంలో భీమవరం నుంచి 4 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అయితే అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నాము. అయితే ఇక్కడ హిందూ సోదరులు అందరూ కూడా ఇక్కడ ఈ యాత్రలో పాల్గొని ఈ యాత్ర అయితే విజయవంతంగా చేశారని మనతో పాటు ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులు అయితే కావచ్చు, హిందూ సంఘ నాయకులు అయితే మనతో తెలియజేశారు. మన ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి హిందూ భారత కమ్యూనిస్టు పార్టీ